హాయ్ హలో అండి, అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో రుచికరమైన బీట్రూట్ తాలింపు అయితే చేస్తున్నాను. మనకి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలే కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను చేసినట్టు చేయండి. బీట్రూట్ తిన్న వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఈరోజైతే నేను బీట్రూట్ గడ్డల తాలింపు చేస్తున్నాను. చూడండి, బీట్రూట్ పైన ఉండే పొట్టంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ని మొత్తము సన్న సన్న పీసెస్ లాగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెద్దవి కాకుండా మరీ అంత చిన్నవి కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఉడకడానికి కూడా చాలా బాగా ఉడుకుతాయి. వీటిని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక విజిల్ అయితే సరిపోతుంది, 2 విజిల్లు అయితే బాగా ఉడుకుతాయి. ఒక విజిల్కి అంతగా ఉడకవు. బీట్రూట్ మొత్తము కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. తగిన వాటర్ పోసుకున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా. ఉడికేటప్పుడే మనము ఉడకబెట్టక ముందే ఇలా ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలి, లేకుంటే తర్వాత గడ్డల్లో అయితే ఉప్పు పట్టదు. దాంట్లో మొత్తము కొద్దిగా లైట్గా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత పొడిలో వేస్తాము కదా, అది ఎక్కువైపోయి బాగుండదు. అందుకే లైట్గా అయితే ఉప్పు వేసుకున్నాను. మనకి బీట్రూట్ గడ్డలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చాలా అంటే చాలా మెత్తగా, చాలా పర్ఫెక్ట్గా బీట్రూట్ గడ్డలన్నీ ఉడికిపోయాయి. వీటిని పక్కకు తీసుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా చల్లగా కానివ్వాలి. నాకైతే ఆల్రెడీ చల్లగా అయితే అయిపోయాయి. కుక్కర్లో అలాగే పెట్టాను ఒక 10 మినిట్స్. అంటే అంత వేడిగా లేకుండా అంత చల్లగా లేకుండా మీడియంగా అయినాయి. ఇలా మీడియంగా చల్లారితే సరిపోతుంది. తాలింపు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇదైతే బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము బీట్రూట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఉడికించుకొని అది ఇందులోకి వేసుకోవాలి. బీట్రూట్ కూడా ఒక 3-4 మినిట్స్ అయితే బాగా నీట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన బీట్రూట్లో మొత్తము పొడి చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. అదైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఎంతో టేస్ట్గా, చాలా బాగా చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా మనకైతే బీట్రూట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ వేడి వేడి రైస్లకు కానీ
మనకు ఎంతో టేస్టీగా బీట్రూట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలే కానీ, చపాతీలే కానీ, అలాగని పూరీలే కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా బీట్రూట్ తాలింపు చూడండి.